హలో ఆల్, ఈ వీడియోలో అచ్యుత అవతారం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. బట్ ఇండియాలో అవైలబుల్ గా లేదు, అదర్ కంట్రీస్ లో అయితే అవైలబుల్ గా వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. ఆన్లైన్ లో చూడొచ్చు మూవీ అయితే. మీకు రన్ టైం అయితే 2 hours 8 minutes లోపు ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక అమ్మాయి అయితే ఉంటుంది, తను ఒక యాప్ అయితే కనిపెడుతుంది. దానికోసం చాలా మంది అయితే వెంబడిస్తారు. సింపుల్ ప్లాట్ ఇది. వేరే టాపిక్స్ కూడా ఉంటాయి, వాటిని మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, అబ్బో అమ్మో బాబోయ్, మార్నింగ్ ఒక కొరియన్ డ్రామా సిరీస్ పెట్టా, అది 16 గంటలు చూడడానికి కూడా నాకు బాధ లేదు భయ్యా. ఇది 2 గంటలు చూడడానికి మాత్రం నాకు నరకంలాగా అనిపించింది. అబ్బో అస్సలు నచ్చలేదు నాకైతే. ఆ కాన్సెప్ట్ ఏందో, ఆ మేకింగ్ ఏందో, ఆ విజువల్స్ ఏందో, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎందుకు వస్తుంది, ఆ సాంగ్స్ ఎందుకు వస్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది, చిరాకు వచ్చింది మొత్తం కూడా. అసలు స్క్రీన్ ప్లే అసలు నాకు వర్కౌట్ అవ్వలేదు బ్రో. ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అండ్ ఇంకొక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీని చూపించిన విధానం అయితే మరీ ఇది ఎక్కడ కలకండారా బాబు అనిపించింది నాకైతే. ఊరికినే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడతారు. అసలు ఈవెన్ మీరు పోస్టర్లు చూస్తే ఆ పోస్టర్ లో ఉన్న కంటెంట్ కి వీళ్ళ సినిమాలో చూపించిన కంటెంట్ కి సంబంధం కూడా ఉండదు అసలు. అసలు అచ్యుత అవతారం ఎందుకు వచ్చింది, అసలు ఆ పోస్టర్ లో వాళ్ళు ఎందుకు ఉన్నారు, అసలు మీరు చూపించిన కాన్సెప్ట్ ఏంటి, మొత్తం మెయిన్ కాన్సెప్ట్ అంతా వదిలేశారు. వీళ్ళ టైటిల్ లో పెట్టడానికి, ఆ పోస్టర్ లో పెట్టడానికి. ఏదైతే క్యాచీగా ఉంటుందో, ఏదైతే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుందో అది మాత్రమే పెట్టుకున్నారు. దానికి దీనికి సంబంధం ఉండదు. అసలు నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు ఎక్కడ కూడా. అండ్ మెయిన్ ఆ కాన్సెప్ట్ కూడా, యాప్ అనేది ఏదైతే ఉందో, ఏంటది ఆ యాప్ ఏంటి అసలు, అది చూపిస్తేనే కదా, ఒక క్లారిటీ ఉంటేనే కదా మాకు మేము కనెక్ట్ అవుతాం ఆ స్టోరీకి. దాని గురించి పెద్ద క్లారిటీ లేకుండా యాప్ యాప్ అంటే ఏమి యాప్ అది. అండ్ పైగా ఒక నార్మల్ షెడ్కి వెళ్ళిపోయిన స్టోరీ కూడా ఒకటి చూపిస్తారు. ఏదో మెసేజ్ ఓరియంటెడ్ టైప్ సంథింగ్ ఏదో చేద్దాం అన్నట్టుగా చేశారు, కానీ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అండ్ క్వాలిటీ కూడా అంత సినిమా బడ్జెట్ లెవెల్ అయితే ఏమి ఉండదు అనమాట. అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు నాకు. ఎక్కడ చెప్పుకోదగ్గ మూమెంట్స్ కూడా ఏం లేవు. నాకైతే వర్కౌట్ అవ్వలేదు మూవీ, నాకైతే నచ్చలేదు. మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం అట్ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దీనికి సబ్స్క్రైబ్ అడగనులే నేను. బాయ్ గైస్.